ఓకేనా? ఓకే. ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఏంటి సంగతులు? ఈరోజు మేము పండుగ చేసుకుంటున్నాం. పండుగలో మీరు ఉదయం నుంచి జాయిన్ అవుతారు అనుకుంటే ఇప్పుడు వచ్చారు అన్నయ్య, లేట్ అయిపోయింది అన్నయ్య. అవునన్నా, కొంచెం యాక్చువల్ గా లేట్ అయింది. ఇక్కడ విజయవాడ వరకు వచ్చాను, వేరే వర్క్ ఉండి. ఓకే. ఈ రోజు ఓన్లీ మీకు నాకే కాదన్నా, మొత్తం అన్ని దేశాల్లో ఉన్న మెగా ఫ్యాన్స్ 100 దేశాల్లోని అభిమానులంతా కలిసి పండుగ చేసుకుంటున్నాం. పెద్ద పండుగ మనకి. అవునన్నా, అవునన్నా, అవునన్నా. ప్రపంచవ్యాప్తంగా మెగాస్టార్ అభిమానులంతా చూస్తున్నారు. ఆది గారు ఏం చెప్పదలుచుకున్నారు మన తోటి సోదరులందరికీ? అయ్యో బాబోయ్, మెగాస్టార్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నా. యాక్చువల్ గా నా చిన్నప్పటి నుంచి నేను గమనించినవి, నాకు తెలిసినవి, నేను చూసినవి అన్ని కూడా ఒక రోజు ఒక ఈవెంట్ లో మెగాస్టార్ గారి గురించి చెప్పడం జరిగింది. నా మనసు కనిపించినవన్నీ అంటే బేసిక్ గా మనం వాళ్ళ గురించి తెలుసుకున్నాక అమ్మ అని పలకటం ఎంత కామనో, సినిమా ఇండస్ట్రీ గురించి తెలుసుకున్నాక చిరంజీవి అని పలకటం కూడా అంతే కామన్. సూపర్. అంటే ఇంకా అంత ఓన్ చేసుకున్న ఇది, ఇదన్నమాట చిరంజీవి గారు అంటే. చిన్నప్పటి నుంచి అంటే కొంచెం మనకి ఆ ఊహ తెలిసాక మాక్సిమం ఏదైనా మూవీ అయినా, లేకపోతే మనకి ఏదైనా చిన్న ఎవరైనా డాన్స్ చేయమని చెప్పినా, లేకపోతే ఎవరైనా కామెడీ చేయమని చెప్పినా, లేకపోతే ఎవరైనా యాక్షన్ చేయమని చెప్పినా, ఎక్కడో తెలియకుండా మనలో చిరంజీవి గారు వచ్చేస్తుంటారు ఆటోమేటిక్ గా. అంత ఓన్ చేసుకున్నారనమాట చిరంజీవి గారిని. అంత ఇష్టం. అలాంటి చిరంజీవి గారిని చాలా సార్లు కలిసే అవకాశం వచ్చింది. అది ఇంకా చాలా అదృష్టంగా భావించవచ్చు. ఇంకా ఇండస్ట్రీకి వచ్చాక ఇంకా అంతకంటే ఏం కావాలి అనిపించేంత అదృష్టం కలిగిందన్న ఆయన కలవడం. అది నా ఇన్స్పిరేషన్గా చాలా మంది చెప్తుంటారు. చిరంజీవి గారిని ఈ విషయంలో మేము ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం, లేకపోతే ఆయన గుణం మాకు నచ్చింది, ఇది ఆయనలో నచ్చిన గుణం ఇది అంటుంటారు. ఇట్లా మీకు ఆయన నచ్చిన క్వాలిటీస్ ఏంటి? అసలు వ్యక్తిగతంగా చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాల్సినవి చాలా చాలా ఉన్నాయన్న. అంటే ఎవడైనా, లేకపోతే తర్వాత రాబోయే తరాలు ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చినా, లేకపోతే వాళ్ళు ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కానీ వ్యక్తిత్వంలో చిరంజీవి గారిని ఇన్స్పిరేషన్ తీసుకుంటే ఇంకా అసలు వాళ్ళు ఉన్నత విజయాలను అందుకోవటం చాలా ఈజీ ప్రాసెస్ అన్న. ఆయన రాబోయే తరాలకి ఆయన జీవితం అనేది ఒక లైబ్రరీ లాగా అన్నమాట. నేర్చుకోవాల్సింది చాలా ఉంది, ఎంతైనా నేర్చుకోవచ్చు ఆయన చూసి. రైట్. మామూలుగా ఆ అన్నయ్య గురించి మనం మాట్లాడుకుంటే ఆ మనసే వేరు ఆది గారు. ఎందుకంటే చాలా విషయాల్లో మీరు హైపర్ అయిపోయినారు చాలా విషయాలే కదా. అన్నయ్య ఏమంటే తట్టుకోలేరు కామెంట్. ఎస్ అసలు ఇప్పుడు నిన్న యాక్చువల్ గా కమిటీ కుర్రాళ్ళు వాళ్ళ సక్సెస్ ని వాళ్ళందరినీ పిలిచి కొత్త కుర్రాలు ఇంటికి పిలిచారు. అంటే ఒక సినిమా కాదన్న, ఏదైనా సినిమా సక్సెస్ అయితే ఆ డైరెక్టర్ ని, ఆ హీరోల్ని, ఆ టెక్నీషియన్స్ అందరిని ఇంటికి పిలిపించి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ ఎంత ఉత్సాహంగా పనిచేస్తారంటే అది చాలా అవసరం అన్న ఇండస్ట్రీలో. ప్రతి ఒక్కరికి చిరంజీవి గారిని ఒకసారి చూడాలని ఉంటది. కాబట్టి ఇప్పుడు 11 మంది కొత్త కుర్రాళ్ళు వాళ్ళంతా ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకి వచ్చారు, ఒక సినిమా చేశారు, సక్సెస్ అయింది. అలా అవ్వగానే వెంటనే చిరంజీవి గారు లాంటి వ్యక్తిని కలవడం వాళ్ళకి ఎంత ఇన్స్పిరేషన్ గా ఉంటది, నెక్స్ట్ ఎంత ఉత్సాహంగా పనిచేస్తారు. అదిగాక ఒక పర్సన్ ఎవరో చిరంజీవి గారి వెనక్గా ఇలా చెయ్యేస్తే ఎవరో అలా తీయబోతే వెంటనే చిరంజీవి గారు పర్లేదు చెయ్యేసుకోమ్మా అని చెప్పి వెంటనే, అంటే అసలు ఎక్కడా కూడా వాళ్ళకి ఒక చిన్న ఫీలింగ్ కూడా కలగనివ్వకుండా వాళ్ళని చూసుకున్న విధానం కానీ, వాళ్ళ ప్రతి ఒక్కరి పేరు ఊరు తెలుసుకొని వాళ్ళని పలకరించిన విధానం, ఇంకా అంతకంటే మంచి మనసు ఎవరికి ఉంటుంది అన్నయ్య గారు? మనం మాట్లాడుకోవాలి. అసలు ఓపిక కదా. సాయంత్రం వరకు సెట్ లో షూటింగ్ లో ఉంటారు, సాయంత్రం తర్వాత వాళ్ళందరినీ పిలిచి ఎక్కడా కూడా ఎవ్వరి మీద కూడా ఒక చిన్న అసహనం కూడా ఎప్పుడు చూపించరు చిరంజీవి గారు. అందుకే ఆయన బాక్స్ ఆఫీస్ ని ఇంతలా ఏలగలిగాడు. ఇప్పుడంటే బాక్స్ ఆఫీస్ కి చాలా మంది మొగుళ్ళు ఉండొచ్చు, కానీ ఈ 90s లో మాత్రం 90s 2000s లో బాక్స్ ఆఫీస్ కి ఒకే ఒక్క మొగుడు, ఆ మొగుడు ఘరానా మొగుడు, మన మెగా మొగుడు కదా. అంతే అన్నయ్య గారు. ఆ ఎరా అంతా చూసిన వాళ్ళం, మాకు అది అదృష్టం. రాబోయే తరాలు అవన్నీ వాళ్ళు చాలా మిస్ అయిపోయారు. అదంతా థియేటర్ లో రచ్చలు గాని ఈ జనరేషన్ వాళ్ళకి మళ్ళీ ఆ వైపు చూడాలంటే అందరూ రేపు ఆగస్టు 22వ తేదీ ఇంద్రా సినిమాకి వెళ్తే వాళ్ళకి ఆ వైపు తెలుస్తుంది. ఎందుకంటే ఆ థియేటర్ లో అందరూ ఆ ఎరాకి సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు. ఈ జనరేషన్ వాళ్ళు ఒకసారి వెళ్తే మాత్రం వాళ్ళకి ఆ ఇంద్రా వైబ్, అసలు మెగాస్టార్ గారి వైబ్ తెలుస్తుంది ఒకసారి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులంతా దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు. ఆది గారు దాదాపు 12 గంటల పాటు ఈ ప్రోగ్రామ్, మధ్యాహ్నం 12 గంటలకు నేను స్టార్ట్ చేశాను, ఇప్పుడు 3 దాటుతుంది. నేను చూశాను అన్నయ్య గారు, నేను లైవ్ ఫాలో అవుతున్నాను. నేను పాపం వరుసగా ఎంతమంది సెలబ్రిటీలు వాళ్ళ టైం కేటాయించి, ఎందుకంటే చిరంజీవి గారు అంటే అందరికి అంత ఇష్టం. ఆ పేరు చెప్పగానే ఇలా లైవ్ అంటే రావడానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళే కనుక్కుంటున్నారు ఏ టైంకి కాల్ ఉంటుంది మాది చెప్పండి ఒకసారి అని, ఇలా కనుక్కొని మరీ వస్తున్నారు. ఇంకా ఈ దేశ విదేశాల అభిమానులు అందరూ కూడా, అంటే వాళ్ళు దేశం మారినా కూడా మహా అయితే వాళ్ళ అలవాట్లు పద్ధతులు మారుంటాయి, కానీ చిరంజీవి గారి మీద అభిమానం ఎవ్వరికీ మారలేదు. ఎన్ని సంవత్సరాలైనా ఆ చెక్కు చెదరని అభిమానంతో వాళ్ళందరూ కాల్స్ చేసి వాళ్ళందరూ ఆయన మీద ఉన్న అభిమానాన్ని చూపించడం, ఈ విశ్వంభరుడు షో ద్వారా మీరు యాంకరింగ్ చేస్తూ అందరినీ ఇలా కలపడం అనేది కూడా చాలా చాలా మంచి విషయం అన్న. ముందుగా మీకు కూడా థ్యాంక్ యూ అన్న. అదేనా మీలాంటి వాళ్ళు సపోర్టు, మెయిన్గా అన్నయ్య ఆశీస్సులు సపోర్ట్లు అయితే మనం ముందుకు వెళ్ళలేం కదా. మీరే ఇంతకు ముందు అన్నారు, ఆయన ప్రతి ఒక్కరిని అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు. అదే మనకి సగం బలం, అసలు ఎనర్జీ కదా. చాలా అంటే చాలా ఉత్సాహంగా, వాళ్ళకి ఇంకా అంతకంటే ఏం కావాలి. వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ చిరంజీవి గారు పిలుస్తారేమో అన్న ఉత్సాహంతో పనిచేస్తాడు. వాడు తీసుకునే కంటెంట్ మీద దృష్టి పెడతారు. మనం మంచి సినిమా చేస్తేనే కదా ఇప్పుడు చిరంజీవి గారు పిలిచారు అనే ఆ ఇదితో పనిచేస్తే ఇంకా ఇంకా మంచి మంచి కంటెంట్లు వస్తాయి కదన్నా. అదేనా ఈ 155 సినిమాలు, 156 సినిమా విశ్వంభర కాబోతుంది. 155 సినిమాల్లో మీ మనసుకు హత్తుకున్న ఒక మూవీ అంటూ ఉంటుంది కదా. అన్నీ ఇష్టమే మనందరికీ, కానీ ఒకటంటూ ఉంటుంది. అన్ని అంటే ఒకటని కాదన్న, నాకు కొంతమంది చిరంజీవి గారు ఈ సినిమా ఫ్లాప్ అని కొన్ని చెప్తుంటారు కదా. ఆ ఫ్లాప్ సినిమాలు కూడా నాకు చాలా బాగా, అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా చూస్తానన్న. ఒక చిరంజీవి గారి సినిమా మాత్రమే నేను అలా చూడగలను. ముఖ్యంగా నాకైతే ఆ టైంకి వెళ్తే నాకు విజేత, ఛాలెంజ్ సినిమాలు చాలా ఇష్టం అన్న. ఈ 2 సినిమాలు ఒక వ్యక్తిని కంప్లీట్ గా ఇన్స్పైర్ చేయగలిగే సినిమాలు అన్న అవి. అంటే ఒక ఫ్యామిలీ పట్ల మనం ఎలా ఉండాలి అని, లేకపోతే మన ప్రొఫెషన్ పట్ల, లేకపోతే మనం ఒక నిరుద్యోగ యువకుడు ఉద్యోగం సాధించాలనో, లేకపోతే వాడు అనుకున్నది గోల్ సాధించాలన్న విషయాల మీద ఈ విజేత, ఛాలెంజ్ అనే సినిమాలు చాలా చాలా ఇన్స్పైర్ చేశాయన్న. నాకు అవి 2 చాలా ఇష్టం. ఎంత ఎదిగిపోయావా అంటూ సాంగ్ కూడా, ఆ సాంగ్ కూడా అసలు అంటే ఇంట్లో చిన్న కొడుకు అనగానే అందరూ తక్కువగా చూస్తుంటారు. ఆ చిన్న కొడుకు చేసిన ఒక ఆ తాలూకా ఏదైతే వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడేలా ఒక పని చేశాడు, అది అందరికి చిన్న కొడుకులు ఎమోషనల్ గా ఎంత టచింగ్ ఉంటుంది. ఆయన యాక్టింగ్ కూడా దాంట్లో మన ఇంట్లో మెంబర్ లాగా ఉంటారు. అంటే ఇండియన్ సినిమాలో నట విశ్వరూపం అంటే మనందరం కమల్ హాసన్ గారని మాట్లాడుకుంటాం, స్టైల్ అంటే రజనీకాంత్ గారని మాట్లాడుకుంటాం, కానీ వాళ్ళిద్దరు కలిపితేనే చిరంజీవి గారని సాక్షాత్తు కె బాలచంద్ర గారే చెప్పారన్న. అలాంటి చిరంజీవి గారిని అంటే ఎన్ని సంవత్సరాలైనా మనం ఎంత ఎదిగినా కూడా వెనక్కి చూసుకుంటే మనం ఎవరి వల్ల ఇన్స్పిరేషన్ తో వచ్చామంటే అది ఆబ్వియస్లీ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే. అదేనా నీ నోట అన్నయ్య గారి డైలాగ్ వినాలని ఉంది. నాకు కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఆశ్చర్యపోతారేంటి. రానుకున్నారా, రాలేననుకున్నారా? కాశీకి పోయాడు కాషాయపు మనిషి అయిపోయాడు అనుకున్నాడా? వారణాసి పోయాడు వరస మార్చుంటారు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. సూపర్. ఇది అన్నయ్య గారు ఖైదీ నంబర్ 150 ఎప్పుడైతే 10 years తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ డైలాగ్ ని మార్చి చెప్తారు. అస్తినాపురం వెళ్ళారు, హాస్యాన్ని వదిలేశాను అనుకున్నారా అని ఈ టైప్ ఆఫ్ ఒక చెప్తారు. అది నాకు చాలా బాగా నచ్చిన డైలాగ్, అందుకని ఇంకా బాగా గుర్తుండిపోయింది. థ్యాంక్ యూ. అదినా ఒక్క మాటలో చెప్పాలంటే అన్నయ్య గురించి ఏం చెప్తావు? నువ్వు మాటలో పుట్ట, అందుకే అడుగుతున్నా. అంటే ఇప్పుడు ఇన్ని దేశాల మంది ఇంతమంది వచ్చారన్న, అంటే ఇప్పుడు చాలా రోజుల నుంచి చిరంజీవి గారిని వాళ్ళు దాడతారు వీళ్ళు దాడతారని ఎవరో అంటారు, కానీ అసలు నిద్ర లేచి అసలు ఈ నిద్రపోయే టైం కూడా కొంతమందికి ఈ టైంలో ఉంటుంది. అదేనా ఓకేనా? 100 దేశాలు నా వల్ల కావట్లేదు, అంతా లైన్లో ఉండి ప్లీజ్. మేము అందరి కోసమే ఇది వేదిక చేశాం, ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేశాం. అసలు నార్మల్ గా ఎందుకు ఆగుతారన్న, జనరల్ గా మీరు జగదేక వీరుడు అతిలోక సుందర సినిమా తీసుకుంటే తుఫాన్ టైంలోనే ఎవరు ఆగలేదు చిరంజీవి గారిని చూడడానికి. ఆ భీకరమైన తుఫాన్ బయటకు రావడానికి కూడా వీళ్ళు లేనంత తుఫాన్ లో కూడా వెళ్ళి జగదేక వీరుడు అతిలోక సుందర సినిమాని బంపర్ హిట్ చేశారు ఆ రోజుల్లో. అలాంటిది ఇలా నార్మల్ గా ఉన్నప్పుడు చిరంజీవి గారి గురించి వచ్చి మాట్లాడడానికి ఇంకా ఎక్కువ శాతం ఉత్సాహం చూపుతారనమాట. ముఖ్యంగా నన్ను కూడా ఈ కాల్లోకి తీసుకున్నందుకు మీకు థ్యాంక్ యూ అన్న. చిరంజీవి గారి గురించి చెప్పుకుంటూ పోతే, అసలు మాట్లాడుకుంటూ పోతే మనకు ఒక రోజు ఏంటి
ఎన్ని రోజులైనా సరిపోదు, ఎంత ఉందో. మాటల్లో పడిపోయి అన్నయ్యకి విశేష చెప్పడం మర్చిపోయావు, అదేనా? ముఖ్యంగా చిరంజీవి గారికి మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఆయన ఇలాగే నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అన్నయ్య గారు, మీ సమక్షంలో నా తరపున, అలాగే ఉన్న ఫ్యాన్స్ అందరి తరపున. అండ్ విశ్వంబర టీం కూడా రాబోతుంది, అదేనా? వాళ్ళకి మనకి పెద్ద పండుగ సంక్రాంతి రోజు ఇవ్వబోతున్నారు వాళ్ళు. నాకు తెలిసి ఈ సంక్రాంతికి మొట్టమొదటి విజయం విశ్వంబరతోనే స్టార్ట్ అవుద్ది. విశ్వంబర పెద్ద విజయం సాధించబోతుంది, ఎందుకంటే మనకు ఒక కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నారు, అందులో ఒక కొత్త లోకాన్ని చూపించబోతున్నారు. కాబట్టి అందులో చిరంజీవి గారు చేసే అన్ని రకాల ఆయన యాక్షన్ కానీ, ఆయన కామెడీ టైమింగ్ కానీ, ఆయన డాన్స్లు కానీ అన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. విశ్వంబర టీమ్ కూడా ఆల్ ద బెస్ట్. రైట్, థ్యాంక్ యూ ఆదినా, థ్యాంక్ యూ, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.